మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పగటి వేళ ఈ సిద్ధపాటు సమయం అనే లైవ్ వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న అనేక అంటువ్యాధులు మరి ప్రబలుతూ ఉన్న దేవుని మహాకృప చేత ప్రభు మనలందరినీ సంరక్షించి కాపాడుతూ ఉన్నారు. పలు రకాల జ్వరాలు, దగ్గులు, జలుబులు, ఓ పక్కన కరోనా, ఇంకో పక్క వ్యాధులు అయినా యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉంచిన దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో మనందరం కూడా మన గృహాల్లో కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేద్దాం. రేపు మాపో యేసయ్య మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆ రాకడ సమయానికి మనం సిద్ధపడి ఉండాలి. మనందరం సంసిద్ధమవుదాం. మీరున్న చోట రెండు చేతులు పైకెత్తి, ఎల్ షదాయి నీకు స్తోత్రం అయ్యా, ఎల్ రోయి నీకు స్తోత్రం, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్ నీకు స్తోత్రం, యెహోవా జైరే, యెహోవా సిదికేన్, యెహోవా మెకాదేశం, ఏల్ ఎలియోన్, ఏల్ గిబ్బోర్, యావే శాబోత్, యెహోవా షమ్మా, ఏల్ ఓలాం, ఏల్ కన్నా అదోనాయి స్తోత్రాలు. పరాక్రమశాలి సైన్యములకు అధిపతి స్తోత్రాలు. యూదా గోత్రపు సింహమానికి స్తోత్రాలు. మా కొండ, మా కోట, మా శైలమా, ఆశ్రయ దుర్గమానికి స్తోత్రాలు. బలమా, కేడమానికి వందనాలు. ఆరాధ్య దైవమానికి స్తోత్రాలు. మాతో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా, మమ్మల్ని నడిపించువాడానికి స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవ స్తోత్రాలు. ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠమైనందుకు స్తోత్రాలు. జానతో ఆకాశాన్ని కొలవగలిగిన వాడ, పుడిసిట్లో సముద్రాన్ని పట్టుకొనగలిగిన వాడానికి స్తోత్రాలు. శరాపులతో, కెరూబులతో, 24 పెద్దలు, 4 జీవులు, వేవేల కోట్లాది దేవదూతలతో గాన ప్రతిగానములు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని పొగడబడుచున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. సర్వలోక చక్రవర్తి నీకు స్తోత్రాలు. మారని మధురంగా మార్చువాడ, ఎండిన ఎడారిని జలమయంగా చేయువాడ నీకు స్తోత్రాలు. ఎండిన ఎముకలు మహాసైన్యముగా మార్చు దేవుడానికి స్తోత్రాలు. ఈ పగటి వేళ నేనే తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. నేనే మరుగవ్వాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. మీ ఆత్మ కార్యాన్ని జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు మార్చగలిగిన నీ ప్రేమ, దయ, వాత్సల్యముకే నీకు స్తోత్రాలు. ఈ పగటి వేళ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సియోన్లో నుంచి మీరు దర్శించి ఆశీర్వదించారు. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి, నీతి కిరణాలు ఉదయింపచేసి, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేసి, దేవ ప్రాణాత్మ శరీరాల్లో మీ కార్యాన్ని చేసి రాకడకు సిద్ధపరిచి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకున్నామని కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడు. నేనే మరుగవ్వాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడునుగాక, నీ వాక్యమే ఘనపరచబడునుగాక, నీ వాక్యమే ప్రత్యక్షమగునుగాక. సార్వత్రిక సంగమునకు దీవెనగా ఈ పరిచర్ను మార్చండి. దగ్గరలో, దూరంలో ఉండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సియోన్లో నుంచి మీరు దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి ఆరాధించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుందాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 and verse 9. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని ప్రభు సన్నిధిలో ఎవరైనా చదవగా ఆలకిద్దాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన, ఆ మాటికి చేసుకోండి, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకి ఈదగిన అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి అంతఃపురములో చాలు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, దైవజనులకు, సంఘ బిడ్డలకు, విశ్వాసులకు, బైబిల్ స్కూల్ పిల్లలకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రురాలైన కన్యక అను
వధువు సంఘమును గురించి, ఎత్తబడే సంఘమును గురించి మనం ధ్యానిస్తూ అనేక విషయాలు ప్రభు సన్నిధులు ధ్యానిస్తూ మనం ఎస్తేరు గ్రంథం దాకా వచ్చాం. ఈ ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణిగా అయిన ఆ ప్రొసీజర్, ఆ క్రమం మనం ధ్యానిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన పక్కన మనము కూడా ఒక రాణిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. మనము కూడా ఒక వధువు సంఘముగా, పెండ్లి కుమార్తె సంఘముగా ఆయన పక్కన మరి నిలబడగలగాలి. ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి అంటే ఎస్తేరు ఏ క్రమములో రాణి అయిందో అదే క్రమాన్ని మనం అనుసరించినట్లయితే, ఈ సాదృశ్యంగా ఉన్న ఈ ఉపదేశాన్ని మనం అంగీకరించినట్లయితే మనము కూడా రాణి అవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం. గత మరి లైవ్స్లో మనం ధ్యానం చేశాం. గోపురస తైలముతో, సుగంధ వర్గములతో, మరి వేరు పదార్థములతో ఆమె శుద్ధీకరణ చేయబడింది. సువాసన వచ్చునట్లుగా 12 మాసములు గడిపింది. దేవునికి స్తోత్రం. ఈ 12 మాసముల్లోనే మరొక కార్యం చేయాలి. ఓ పక్క గోపురస తైలముతో, సుగంధ వర్గములతో, మరి వేరు పదార్థములతో ఆమె శుద్ధీకరించబడుతూ సువాసన కొరకు పరిమళ క్రియలు చేయు కాలము జరుపుతూ, ఈ 12 నెలల్లోనే ఆమె చేయవలసిన మరొక కార్యం ఏమిటంటే, హేగే అను స్త్రీల కాపరి, నపుంసకుడు, రాజు యొక్క నపుంసకుడైనటువంటి ఈ హేగే అనగా ఈనాడు సంఘమునకు దేవుని చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉండగా, రాజు మనస్సు ఎరిగి, రాజు తలంపులు ఎరిగినటువంటి మరి ఈ నపుంసకుడు హేగే రాజు యొక్క మరి భోజనమును, ఆమెకు కావలసిన భోజన పదార్థాలని సప్లై చేశాడంట. దేవునికి స్తోత్రం. అనగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆమెకు కావలసిన భోజన పదార్థాలు ఇచ్చాడంట. అంటే 12 మాసముల్లోనే గోపురస తైలము, సుగంధ వర్గములతో శుద్ధీకరించబడుతూ మరో పక్క ఏం చేయాలి? భోజన పదార్థాలు ఆమెకు అందించబడాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఇది ఏ కాలం అంటే దేవుడు సంఘమునకు, పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన భోజనాన్ని అందించే కాలం ఇది. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన భోజన పదార్థములను మనకి అనుగ్రహించు కాలమని ప్రభు పేరిట నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. భోజనం ద్వారా ఏమొస్తుంది? బలం వస్తుంది. భోజనం ద్వారా ఏం కలిగిద్ది? అందం కూడా వస్తుంది. కొన్ని భోజన పదార్థాలు తింటే సౌందర్యం పెరిగిద్ది. అప్పుడప్పుడు క్యాషువల్గా మనోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏంట్రా నిన్నంతా బిర్యానీ తిని పడుకున్నావేంటి, మగవంతా బాగా గ్లామర్ వచ్చింది అంటారు. ఏంటి బాగా అందం వచ్చింది ఏంటి అంటారు. అంటే చాలామంది ఇక కుర్రోళ్ళు అయితే నానా రకాల మరి వ్యర్థ పదార్థాలని తాగి తిని పడుకొని అందం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మనకి మరి విషయం కాదు. కానీ ప్రభు సన్నిధిలో మనం ధ్యానించవలసిన మాట, కొన్ని భోజన పదార్థాలు అందాన్ని కూడా ఇస్తాయి. కొన్ని భోజన పదార్థాలు అంటే రాజు పక్కన నిలబడినప్పుడు ఆమె అనారోగ్యంతో ఉండకూడదు. రాజు పక్కన నిలబడినప్పుడు ఆమె అందముగా ఉండాలి, అందవిహీనంగా ఉండకూడదు. ఆమె ముఖము ప్రకాశిస్తూ ఉండాలి, ఆమె ముఖములో కళ ఉండాలి. దేవునికి స్తోత్రం. భోజనం బాగా చేసిన వాడి ముఖంలో కళ ఎలాగుంటుంది, భోజనం లేనివాడి ముఖంలో కళ ఎలాగుంటుంది. ఆహారాన్ని తగినంతగా సమృద్ధిగా తినేవాడి యొక్క ముఖం ఎలా ఉంటుంది, అన్నం సరిగ్గా తిననోడి ముఖం ఎలా ఉంటుంది. అప్పుడప్పుడు అంటారు, ఏంటి ముఖం పీక్కిపోయింది, ఏంటి ముఖంలో ఏంటి లాగేసింది, ఏంటి ముఖం కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి అని అంటారు. అంటే భోజనం సరిగ్గా లేకపోయినా, విశ్రాంతి సరిగ్గా లేకపోయినా ముఖం కృషించిపోద్ది. రాజు పక్కన నిలబడే సమయానికి ముఖం కృషించిపోకూడదు. రాజు పక్కన నిలబడే సమయానికి రాణి ముఖం ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. అందుకు ఈమెకి శ్రేష్టమైన భోజనం అందించబడాలి. హల్లెలూయా. శ్రేష్టమైన ఆహారం పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. అది కూడా రాజభోజనం పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. సామాన్య భోజనం కాదు, రాజభోజనం. హల్లెలూయా. ఇక మన భాషలో క్యాజువల్గా మాట్లాడుకోవాలంటే స్ట్రీట్ ఫుడ్ కాదు, ప్యాలెస్ ఫుడ్ తినాలి. ఏ ఫుడ్? ప్యాలెస్ ఫుడ్, అంతఃపుర భోజనం, రాజభోజనం. వీధి భోజనాలు ఉంటాయి. ఆ వీధి భోజనాలు అంటే ఈ మధ్యన ఫుడ్ కోర్ట్లు వచ్చేసినాయి బాగా ప్రతి సిటీలో. ఫుడ్ కోర్టు భోజనం కంటే మరి ఇంటి భోజనమే రాజభోజనం. ఫుడ్ కోర్ట్లో తినేదానికంటే కూడా ఇంట్లోనే మంచిగా సిద్ధపరచుకోవచ్చు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది, అందమునిచ్చేది, ముఖం కృషించిపోకుండా కాపాడేది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మీకు ఇప్పటికే కొంచెం అర్థమైందని నేను నమ్ముతున్నాను.
దానియేలు గ్రంథంలో మనం ఒక మాటను గమనిద్దాం. దానియేలు 1:5. దానియేలు గ్రంథం 1:5. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1:5. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టుకొనున్నట్లు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. అక్కడ దానియేలు కాలంలో రాజు అయినటువంటి నెబుకద్నెజర్, దేవునికి స్తోత్రం, రాజు అయినటువంటి నెబుకద్నెజర్ బాలురు యొక్క మరి ఆ యొక్క రూపం రాజు పక్కన నిలబడినప్పుడు సౌందర్యంగా ఉండాలని, అందంగా ఉండాలని, మరి రాజవంశీయులలో నుంచి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారితో పాటు ఇంకా కొంతమంది మరి రాజవంశీయులను పిలిచి రాజు యొక్క భోజనములో నుండి అనుదిన భాగం వారికి ఇచ్చంట. 3 సంవత్సరాలు వారిని పరీక్షించాలి. ప్రియులారా, మనం గమనిస్తే దానియేలు అంటాడు, రాజు భోజనంలో ఒకవేళ ఏమైనా అపవిత్రత ఉంటుందేమో. బబులోను దేశం కదా అది, దేవుని భయం లేని దేశం కదా. దేవుని భయం లేని దేశంలో దేవుని భయం లేని ఆహారమే తింటారేమో, దేవుడు అనుమతించని ఆహారం తింటారేమో. ఇశ్రాయేలులు ఎంత కృపగలిగిన వారంటే వారు తినే ఆహారంలో కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. పలానా ఆహారం భుజించాలి, పలానా ఆహారం భుజించకూడదు. ధర్మశాస్త్రంలో స్పష్టంగా తెలియపరిచాడు. అంటే తన ప్రజల్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకునే దేవుడు అంటే తినే ఆహారం ద్వారా కూడా ఏ మాత్రము కూడా లోపం ఉండకూడదు వాళ్ళకి. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు తన ప్రజల కోసం. దేవునికి స్తోత్రం. ఇది బాగుగా ఎరిగినటువంటి దానియేలు, ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి దానియేలు దేవుని సముఖములో తాను ఒక నిర్ణయం చేశాడు. రాజభోజనము భుజించి తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించి ఆ నపుంసకుడు, అనగా వీరిని సిద్ధపరచడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ రాజ సంరక్షకునితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా మాకు ఆకుకూరల భోజనం పెట్టండి అయ్యా, దయచేసి ఈ ఆహారం తీసేసేయండి అయ్యా. అట్లా అనబాకండి. మిగతా బాలుర ముఖము కంటే మీ ముఖము కురిసించిపోయినట్లు రాజు నాకు కనబడనేలా. చూడండి, దానియేలు గ్రంథం 1:10, 1:10, చాప్టర్ 1:10. మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుతున్నాను. మీ 7 బాలురుల ముఖము కంటే కృషించినట్లు ఆయనకు కనబడనేలా మీరు రాజు చేత చాలు మీరు మీ 7 బాలుర కంటే మీ ముఖములు కృషించినట్లు కనబడనేలా. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. అంటే ఈ రాజు యొక్క మరి నపుంసకుడుగా ఉండి ఈ బాలులను సిద్ధపరుచుటకున్నటువంటి ఈ నపుంసకుడు చెప్తున్న మాట, మీ ముఖములు ఎందుకు కృషించిపోవాలి మిగతా బాలుర కంటే అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏమిటంటే, రాజు ఎదుట నిలవబడవలసిన వాని ముఖం ఎలాగుండాలి? కృషించిపోయి ఉండకూడదు. ముఖము ప్రకాశించాలి, ముఖములో ధైర్యం కనపడాలి, ముఖములో అందం కనపడాలి, ముఖములో ఆనందం కనపడాలి, ముఖములో నిరీక్షణ కనపడాలి, ముఖములో విశ్వాసం కనపడాలి, ముఖములో స్వభావం కనపడాలి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ముఖము మరి మార్పులు కనపడతాయి. హృదయమంతా యేసు ఉంటే ముఖములో యేసు కనపడాలి. హృదయమంతా ధైర్యం ఉంటే ముఖములో ధైర్యం కనపడాలి. హృదయమంతా విశ్వాసం ఉంటే ముఖములో విశ్వాసం కనపడాలి. అందుకు మీ ముఖము కృషించిపోవునేలా, కృషించున్నట్లు కనబడనేలా. అందుకే కుదరదయ్యా అంటే, లేదు సార్, మేము విశ్వాసంతో చెప్తున్నాం, ఆకుకూరలు మాకు పెట్టి 10 రోజులు పరీక్షించి తర్వాత నీకు తోచింది చేసుకో. 10 రోజులు చూడు, మా ముఖములో ఏమైనా తేడా కనబడితే, కృషించిపోయినట్టు కనబడితే నువ్వు చెప్పిందే మేము చేస్తాం, నువ్వు చెప్పిందే మేము జరిగిస్తాం. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పిందే మేము చేస్తాం. అయితే దానియేలు మాటలకి ఆ నపుంసకుడు ఓకే
10 రోజులు అన్నారు కదా, 3 సంవత్సరాలు కదా రాజు పరీక్షించమంది. 10 రోజులు కాబట్టి ఓకే చేద్దాం అని 10 రోజులకి అవకాశం ఇచ్చాడు. ఆ 10 రోజులు అయిన తర్వాత అంట వారి ముఖములు చూస్తే మిగతా వారి ముఖముల కంటే సౌందర్యంగా కనపడ్డాయి. చదవండి 1:15 దానియేలు గ్రంథం 1:15 1:15 చాప్టర్ 1:15. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలుల ముఖమందరికంటే కలగాను కనబడగా రాజు తీసివేసి దేవునికి స్తోత్రం కలుగునుగాక శాఖాధాన్యాదుల్నిచ్చాను. దేవునికి స్తోత్రం. నిజంగా ఆహారములో గొప్పతనం ఉన్నట్టు ఇక్కడ కనపడట్లేదు, కానీ వారి విశ్వాసం, వారి ఉద్దేశం, మేము రాజు భోజనం భుజించి మమ్మల్ని మేము ఎందుకు అపవిత్రపరుచుకోవాలి? హల్లెలూయా. వారి ఉద్దేశం చూడండి, వారి పర్పస్, వారి ఒపీనియన్ దేవుడికి నచ్చింది. వారి ప్రార్థన, వారి పరిశుద్ధత, ఇవన్నీ కలిసి ఆ తిన్న శాఖాధాన్యాదులకే ఏమొచ్చేసింది? అందం వచ్చేసింది, సౌందర్యం వచ్చేసింది. వాస్తవానికి శాఖాధాన్యాదులకి రాదు, కొంచెం మాంసాహారాలు పడాలి. అయినప్పటికీ రాజభోజనము కాకుండా శాఖాధాన్యాదులు ఆకుకూరలు తింటేనే వచ్చేసింది వీళ్ళకి అందం. అంటే ఆకుకూరల్లో కాదు బలం, దానితో పాటు ప్రార్థనలో బలం ఉంది, విశ్వాసంలో బలం ఉంది, మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొనకూడదు అనే ఉద్దేశంలో బలం ఉంది. యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, మన ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, మన ఒపీనియన్ బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన ఇంటెన్షన్ బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన అంతరంగ తీవ్రత, మన అంతరంగ ఉద్దేశాన్ని బట్టి ఆశీర్వదించే దేవుడు ఆయన. నువ్వు విశ్వాసంతో ఏది పలుకుతావు, విశ్వాసంతో ఏది చేయాలనుకుంటావు, ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, వారి ముఖములు సౌందర్యం కళైపోయినట్టు, అంటే రాజు ఎదుట నిలువదగినటువంటి వారి ముఖములు కృషించకూడదు, ముఖములు ప్రకాశించాలి. రేపు మాపు యేసు రాజుల రాజుగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ మాటని మనం గమనిద్దాం, తీసే ప్రయత్నం చేయండి అందరూ. ప్రకటన గ్రంథంలో మరి మన ప్రభు అయిన యేసు ఏ విధంగా రాబోతున్నాడో మనం ఒక్కసారి చూద్దాం. 19వ అధ్యాయం 19th చాప్టర్, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ఆను నామం ఆయన వస్త్రం మీదను. వండర్ఫుల్. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన వస్త్రం మీదంట రాజులకు రాజు అని రాయబడింది, ప్రభువులకు ప్రభు అని రాయబడింది. అంటే యేసయ్య వచ్చేది ఎలా వస్తాడు అనండి అందరూ. యేసు రాజుగా ఎంత చక్కగా పాడతామో. హల్లెలూయా. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. మరి ఆయన రాజుగా వచ్చే సమయానికి మనం ఎట్లా ఉండాలి? రాజు ఎదుట నిలవదగిన వారిగా, రాజు పక్కన రాణిగా ఉండాలి. అనగా మన ముఖము కృషించిపోకూడదు. హల్లెలూయా. రక్షణ పోగొట్టుకుంటే ముఖం కృషించిపోద్ది, నిరీక్షణ పోగొట్టుకుంటే ముఖం కృషించిపోద్ది, విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ముఖం కృషించిపోద్ది, పరిశుద్ధత పోగొట్టుకుంటే ముఖం కృషించిపోద్ది, ఏదైనా అపరాధ భావం ఉంటే ముఖం కృషించిపోద్ది, అవిశ్వాసం వస్తే ముఖం కృషించిపోద్ది, ధైర్యం లేకపోతే ముఖం కృషించిపోద్ది. మీరు చెప్పండి, స్టెఫెన్ ఆది సంఘంలో కొందరితో, ఆయా ఊర్ల నుంచి వచ్చిన వారితో అతను తర్కించుచున్నప్పుడు అతని ముఖం ఎలా ప్రకాశించింది చెప్పండి నాన్న? దేవదూత ముఖం వలె ప్రకాశించింది. అంటే దేవుని వాక్య జ్ఞానముతో నిండిపోయిన వాడి ముఖం ప్రకాశిస్తుంది. స్తోత్రం చెప్పలేదు మీరు? హల్లెలూయా. దేవుని జ్ఞానం, దేవుని ఉపదేశం, దేవుని వాక్యం. ప్రియులారా, అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఆది సంఘం దాకా చరిత్ర వివరించాడు. 2 అధ్యాయాల చరిత్ర అనర్గళంగా మాట్లాడాడు.
అద్భుతంగా మాట్లాడాడు. స్టెఫెన్ ఎవరండి అతను అంటే ఆది సంఘంలో యవనస్తుడు. ఎవరండి అతను అంటే ఆది సంఘంలో భోజనాలు వడ్డించి ఇస్త్రాకులు ఎత్తి ఇస్త్రాకులు తీసేవాడు, భోజనాల పరిచర్యను చేసేవాడు. కానీ ఎంత అద్భుతమైనటువంటి కృపని సంపాదించుకున్నాడంటే అతడు దేవుని వాక్యముతో దేవుని జ్ఞానముతో నిండినప్పుడు అతని ముఖం ప్రకాశించడం మొదలుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజున క్షమించండి యోనాతాను మార్గంలో వెళుతుండగా రాజు అంటాడు, రేయ్ ఎవడో భోజనం చేయొద్దురా అంటాడు. అరే యుద్ధం చేసినప్పుడు భోజనం చేయకపోతే ఎలాగా? భోజనం చేయడానికి వీల్లేదు అంటాడు రాజు. అందరూ బాడలేకైపోయారంట, యుద్ధంలో ముఖాలని వాడిపోయి ఉన్నాయంట. అప్పుడు దారిలో వెళతా తట్టుకోలేక యోనాతాను తేనె కనపడింది దారిలో. వెంటనే తేనె ఏం చేశాడు, కొంచెం తిన్నాడు. తేనె తినగానే తన ముఖము తన కన్నులు ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. తేనె అంటే మనకు తెలుసు కదా, దేవుని వాక్యం. హల్లెలూయా. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన సమాచారం, వాక్యముతో జ్ఞానముతో నిండి దేవుని వాక్యమే మాట్లాడుతున్నటువంటి హృదయమంతా జ్ఞానముతో నిండుకొనిన ఈ స్టెఫెన్ ముఖము దేవదూత వలె ప్రకాశించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజున ఆకీషు దగ్గరికి దావీదు వెళ్తాడు, పట్టబడతాడు. గాతురాజు దావీదు ముఖమును చూచి ఆకీష్ అంటాడు, నీ ముఖం దేవదూతలాగా ఉందయ్యా, నీ ముఖం ఏంటో ప్రకాశిస్తుందయ్యా దూతలాగా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవదూత వంటి వాడివి. దేవునికి స్తోత్రం. అనగా అక్కడ కూడా స్పష్టంగా అర్థమవుతుంది, గాతువాడు గొలియాతును చంపిన ఊరిలో పట్టబడ్డాడు. ఇప్పుడు ఏం చేయబడతాడు? చంపబడాలి. కానీ అతను చూస్తున్నప్పుడు అంటే ధైర్యం కనపడుతుందండి ముఖంలో, దేవదూత ప్రకాశం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన హృదయములో ఉండు దాన్ని బట్టి మన ముఖం ప్రకాశిస్తుంది. హృదయములో ఉండు దాన్ని బట్టి మన ముఖము కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ ఈ మాటలు మీరు మనస్కరిస్తున్నట్లయితే దేవుని వాక్యముతో నిండి ఉన్నవాడి ముఖం ప్రకాశిస్తుంది. అందుకే ఇప్పుడు భోజనం ఏం చేయాలి? ఏ భోజనం? రాజభోజనం. హల్లెలూయా. సామాన్య భోజనం కాదు, రాజభోజనం అనండి అందరూ. సామాన్య భోజనం కాదు అనండి. ఇప్పటి వరకు విన్న వర్తమానాలు కాదు, ఇప్పటి వరకు విన్న వాక్యము కాదు, రక్షణ పొందుటకు వినే తొలి వర్తమానం కాదు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోండి. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం వహించాడండి పౌలు అపోస్తలుడు. దేవుని ఆత్మతో నింపబడి అంటాడు, ఇంకా మీరు మారు మనస్సు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం, మారు మనసు పొందటం, ఇంకా విశ్వాసం, మృతుల పునరుద్ధానం, హస్త నిక్షేపణం, దేవుని తీర్పు అనే క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మూల పాఠాలు మాని మీరేమవ్వాలి? సంపూర్ణులగుటకు సాగిపోండని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మనం 1వ వచనం నుంచి గమనిస్తాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పిల్లలారా, సంపూర్ణులగుటకు సాగిపోండి అంటే ఇక్కడ ఏదో వేరే భోజనం పరిచయం చేస్తున్నాడు పౌలు భక్తుడు. అంటే సంపూర్ణతలోకి నడిపించే వాక్యం. దేవునికి స్తోత్రం. మూలోపదేశమైన వాక్యం అనండి అందరూ, అనండి సరిగ్గా. సంపూర్ణతలోకి నడిపించే వాక్యం. ఇది ఏ కాలం, ఇది ఏ సమయం? సంపూర్ణతలోకి వెళ్ళే వాక్యాన్ని ధ్యానించాలి. అనగా ఇదే రాజభోజనం, ఇదే బలమైన భోజనం. దేవునికి స్తోత్రం. ఏలియా మరణాపేక్షతో పండుకున్నప్పుడు, తను చంపేయ్యా అని పండుకున్నప్పుడు దేవదూత వచ్చి మొదట ఒక భోజనం పెట్టాడు. ఆ భోజనం తిన్నాడు, పడుకున్నాడు, స్పందన లేదు. మరలా రెండోసారి దూత వచ్చాడు, భోజనం పెట్టాడు, తిన్నాడు, ఇక నిద్ర రాట్లా. అలా చూస్తుంటే, నీ ముందు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లేచి బయలుదేరి హోరేబు పర్వతానికి వెళ్ళన్నాడు. అంటే మొదటి భోజనం వేరు, రెండో భోజనం వేరు. ఈ రెండవ భోజనం అతను రాత్రింబగళ్ళు ప్రయాణం చేయుటకు 40 దినములకు బలంనిచ్చిన భోజనం. దేవునికి స్తోత్రం. ఇది బలమైన భోజనం, ఇది ప్రత్యేక భోజనం. యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, సంఘము ప్రత్యేకమైన భోజనం చేసే కాలానికి వచ్చాం. అనగా ప్రత్యేకమైనటువంటి వర్తమానం, ప్రత్యేకమైనటువంటి వాక్యం, సంపూర్ణతలకు నడిపించే సందేశం, పరిపూర్ణులుగా మార్చే సందేశం, మనల్ని బలవంతులుగా మార్చే సందేశాలు, దేవుని వాక్యం మనం వినాలి. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, ఇశ్రాయేలు పాళెములో ఉండే రొట్టె వేరు. ఆ రొట్టె 12 గోత్రాల వాళ్ళు చేసి గుడారానికి తెస్తారు. గుడారములో సన్నిధి రొట్టెల బల్ల మీద పెట్టబడి ఆ రొట్టెలు 7 దినములు దేవుని సన్నిధిలో ఉండాలి. 7 దినములు దేవుని మేఘం, దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు కరుణాపీఠము ఎదుట ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్నప్పుడు 7 దినములు దేవుని సన్నిధిలో ఉండగా అవి ఏమని పిలువబడతాయంటే సాధారణ రొట్టెలు కాదు, అవి ప్రతిష్ఠితమైన రొట్టెలు. చెప్పలేదు గట్టిగా? సాధారణ రొట్టె కాదు, ప్రతిష్ఠితమైన రొట్టె. దేవునికి స్తోత్రం. అంటే సాధారణంగా తేబడింది దేవుని సన్నిధిలో ఉండగా ఏమైంది? ప్రతిష్ఠితమైన రొట్టె అయింది. దీని పేరు గుడారపు భోజనం. గుడారపు భోజనం. ఈ గుడారపు భోజనం ఎవరు తినాలి? ఇశ్రాయేలు 12 గోత్రాలు కాదు, గోత్రములో నుంచి ప్రత్యేకించిన, గోత్రములో నుండి వేరు చేయబడిన లేవి గోత్రికులైన యాజకులు ఆ 12 రొట్టెలు భుజించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలములో భుజించాలి. దేవునికి స్తోత్రం. ఆ ఆహారం వారికి అతి పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. అనగా చూడండి, పాళెములో ఉండువాడి భోజనం వేరు, గుడారములో ఉండువాడి భోజనం వేరు. దేవునికి స్తోత్రం. పాళెములో ఉండువాడి సామాన్య భోజనం, గుడారములో ఉండువాడిది దేవుని భోజనం. ఇది ప్రతిష్ఠితమైన రొట్టె. మన భోజనములో మార్పు రావాలి. దేవుని సందేశం, దేవుని మాట నీకు ప్రత్యేకంగా ఓ ప్రత్యేక ఆహారముగా మీకు అందాలి, ప్రత్యేకమైన భోజనంగా మీకు అందాలి. అప్పుడు మన ముఖములు ప్రకాశించడం మొదలవుతాయి, మన కన్నులు ప్రకాశించడం మొదలవుతాయి. ముఖములో ధైర్యం కనపడుతుంది, ముఖములో విశ్వాసం కనపడుద్ది, ముఖములో పరిశుద్ధత కనపడుద్ది, ముఖములో నిరీక్షణ కనపడుతుంది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 కదా నిలిచేది. మన ముఖములో కనబడాలి, మన ముఖం ప్రకాశించాలి. అలా ప్రకాశించాలంటే లోపలికి ఆ వాక్యం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు కన్యక నాభి సూత్రం కూడా కోసిన వాళ్ళు ఎవరు లేరంట. ఆమె నాభి సూత్రాన్ని కోసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి టైములో దేవుడు వెళ్ళి ఆమె నాభి సూత్రాన్ని కోసి నీళ్లతో కడిగి రక్తమంతా తుడిచేసి ఉప్పుతో అద్ది క్లాతుతో చుట్టి ఒక చిగురు నాటినట్లుగా నాటి అభివృద్ధి అగునట్లుగా దేవుడు ప్రయత్నాలు మొదలుపెట్టాడంటే ఇశ్రాయేలు కన్యక విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె కొంచెం ఎదిగినప్పుడంట ఆయన వచ్చి ఓ ప్రత్యేకమైన భోజనం ఆమెకు పెట్టడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 16-13. యెహెజ్కేలు గ్రంథం చాప్టర్ 16 వర్స్ 13. ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారియు పట్టు విచిత్రపు కుట్టు పని గల ఆ గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి పొందితివి. ఏమిచ్చారు నాన్న? గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా రాణి అగునంతగా అభివృద్ధి పొందిందంట. దేవునికి స్తోత్రం. గోధుమలు, తేనె, నూనె అనండి అందరూ. గోధుమలు, తేనె, నూనె అంటే దేవుని వాక్యాన్నే ఒక శ్రేష్టమైన గోధుమగా, దేవుని వాక్యమునే ఒక తేనెగా, దేవుని వాక్యమునే ఒక నూనెగా. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, గోధుమలు దాని బలం వేరు, తేనె దాని బలం వేరు, నూనె దాని బలం వేరు. గోధుమలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ వేరు. అలాగే తేనెలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ వేరు. నూనెలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ వేరు. ఈ 3 కలిపి సమృద్ధిగా ఆమెకి ఇవ్వనప్పుడు ఆమె రాజు పక్కన నిలబడినట్లుగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి అవయవం చక్కగా పెరుగుతుంది. ఆమె యొక్క స్ట్రక్చర్, ఆమె యొక్క సౌందర్యం, ఆమె యొక్క రూపం రాజునకు తగినట్టుగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం.
విపరీతమైన కొవ్వు పెరిగిపోదు, విపరీతమైన కొలెస్ట్రాల్ విపరీతమైన వంకరలు టెంకర్లుగా పెరగదు, రాజునకు చక్కగా ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. మనము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పక్కన నిలబడుటకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతగా మనం ఎదగాలి, సమానమైన పరిపూర్ణతలోకి రావాలి, సమానమైన అనుభవంలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం. అంటే రాజునకు తగినట్టుగా మనం ఎదగాలి. అలా ఎదగాలి అంటే దేవుని పిల్లలారా, మనకు కూడా వాక్యం గోధుమలుగా, హల్లెలూయా, గోధుమ లాంటి మంచి శ్రేష్టమైన గోధుమ, కొండ తేనె, నూనె మనకు ఆహారంగా దొరకాలి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన వాక్య భోజనం, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ఒక గోధుమలాగా, నూనెలాగా, తేనెలాగా మనం భుజిస్తామో అప్పుడు మన ముఖములు ప్రకాశించటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. మన ముఖములు కృషించిపోవు. ప్రైజ్ ద లార్డ్. క్రొత్త నిబంధన సంఘాన్ని గమనిస్తే ఇలాంటి భోజనమే సంఘానికి పెట్టాలని ఆశపడ్డారు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5:12, హెబ్రీ పత్రిక 5:12, 12 నుంచి 14. హెబ్రీ పత్రిక. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా, దేవోక్తులలో ఒకడు మీకు మరలా బోధించాల్సి వచ్చింది. మీరు మరియు శిశువే, దేవునికి స్తోత్రం. బలమైన ఆహారం అనండి అందరూ కూడా. పౌలపోస్తులు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ మీకు పాలు త్రాగవలసిన లేక పాలతో భోజనం పెట్టాల్సి వస్తుంది, కానీ కాలాన్ని బట్టి చూస్తే మీరు ఏమై ఉండాలి? బోధకులై ఉండాలి. ఇంకొకరికి బోధించవలసిన స్థాయికి మీరు రావాలి. కానీ ఇంకా మీకు పాలు ఆహారమే పెడుతున్నావు. పాలు తాగు ప్రతివాడు శిశువే కదా. శిశువు అంటే నీతి వాక్య విషయముల్లో వాడు అనుభవ జ్ఞానం లేనివాడు. నీతి వాక్యములు అంటే అది బలమైన భోజనం అంట, అది రాజభోజనం. హల్లెలూయా. అనగా మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞానేంద్రియములు కలిగిన వాడు గనుక, అతడు వివేచించగలిగిన వాడు గనుక, మనోనేత్రాలు తెరవబడిన వాడు గనుక బలమైన ఆహారం వానికే తగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివేచించగలగటం, మేలు కీడుల్ని వివేచించగలిగిన జ్ఞానేంద్రియములు కలిగిన వాడంట. దేవునికి స్తోత్రం. అభ్యాసము చేత అతడు వాటిని గుర్తుపట్టగలడంట. నీతి వాక్యములు నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ హెబ్రీ సంఘమా, నువ్వేమో పసిపిల్లలాగా శిశువులాగా ఉన్నావు. సంఘం ఇంకా శిశువుగా ఉంటే రాకడికి ఎత్తబడే అవకాశం ఎంత మాత్రం లేదు. అనగా శిశువు వాక్యాలే నీకు కావాలంటే, శిశువు వర్తమానమే నీకు కావాలంటే, వాక్యం పాలులాగే ఇంకా కావాలంటే, ఏమిటి పాలు లాంటి వాక్యం? ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. ఇది పాలు. వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకొని ఇంకా నీకు చెప్పడం ఏంటి? ఇంకెంత గొప్పగా ప్రార్థన చేసుకోవాలో నీకు చెప్పాలి. ఇంకెంత గొప్పగా వాక్యం ధ్యానించాలో, పాటించాలో నీకు చెప్పాలి. వాక్యం కోసం ఎంత శ్రమ పడాలో చెప్పాలి. వాక్యం కోసం హతసాక్షమని చెప్పాలి. క్రీస్తు నిమిత్తం, వాక్యం నిమిత్తం నేను ఖైదీనై అంటాడు యోహాను. అలాగే పౌలు భక్తులు క్రీస్తు వాక్యం నిమిత్తం, సువార్త నిమిత్తం మేము ఖైదీలమయ్యాం. ఇంకా వాక్యం చదువుకో అన్న టైంలో ఉంటే అది పాలే. వాక్యం నిమిత్తం మీరు ఖైదీలుగా మారండి. వాక్యం నిమిత్తం మీరు శ్రమ పడండి. అది కదా బలమైన భోజనం. నీతి వాక్యాలు. ఇంకా వాక్యం చదువుకున్నానా? వాక్యం చదువుకోమ్మా. వాక్యం చదువుకోవట్లేదా? వాక్యం చదువుకోమంటే నువ్వు శిశువు. ఆ వాక్య నిమిత్తం శ్రమపడు. పౌలపోస్తులుడు తిమోతికి పాలు పెట్టి వెళ్ళలేదు, బలమైన భోజనం పెట్టాడు. అదే 2వ తిమోతి పత్రిక. చూడక్కర్లేదు కానీ ఇదిగో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడివై నాతో కూడా శ్రమపడము. ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా ప్రార్థన చేసుకో కాదు, శ్రమపడు, శ్రమ అనుభవించు, శ్రమలకి తట్టుకో. వాక్యాన్ని సమయమందు అసమయమందు నువ్వు బోధించు, ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు పౌలు
తిమోతికి పెట్టింది ఏ భోజనం, ఏ వాక్యం చెప్పట్లేదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అపోస్తలులు బలమైన భోజనం పెట్టాలనుకున్నారు. మరి మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞానేంద్రియాలు వచ్చినాయా? అప్పుడే బలమైన భోజనం. హల్లెలూయా. శిశువులుగా ఉన్నారా? ఎదిగారా? ఎదిగిన వాడికే బలమైన భోజనం. దేవునికి స్తోత్రం. శిశువుకి ఎవ్వరూ పెళ్లి చేయరు, ఎదిగిన వాళ్ళకే పెళ్లి చేస్తారు. శిశువుకు పెళ్లి చేస్తే ఇక యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. అంతకుముందు చిన్నప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. బాల్య వివాహాలు మన భారతదేశంలో తీసేశారు. బాల్య వివాహాలు, ఎదిగిన వాళ్ళకే పెళ్ళి, అది కూడా మేజర్ అవ్వాలి, మైనారిటీ తీరాలి, లేకపోతే పెళ్లి చేయడానికి వీలు లేదు. భారతదేశ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మైనారిటీ అడుగుతుంటే పరలోక ప్రభుత్వం మైనారిటీ అడగదా? నీ మైనారిటీ తీరొద్దా? నువ్వు మేజర్ అవ్వద్దా? నువ్వు ఎదగొద్దా? ఎదిగిన వారి దగ్గర రాకడా? పెండ్లి కుమార్తె సంఘం అంటే ఎవరిని తన పక్కన ఉంచుకుంటాడు, ఎవరిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. గొర్రె పిల్ల భార్య అంటే ఎవరు? గొర్రెపిల్ల భార్య అంటే ఎదురు నిలబెడతాడా, పక్కన కూర్చోబెట్టుకుంటాడా? పక్కన. ఆ పక్కన కూర్చోబెట్టుకునే సింహాసనం ఎక్కడుంది? సియోన్లో ఉందా, యెరూషలేములో ఉందా? దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల భార్యని ఆయన తన సింహాసనం ముందు కూర్చొని పెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘమంతటిని సిద్ధపరుస్తుంది గొర్రె పిల్ల భార్యగా, వధువు సంఘముగా. అనగా ఆయన పక్కన సింహాసనం మీద అధిష్ఠించగలిగిన స్థాయి రావాలని, గొర్రెపిల్ల భార్యగా మారాలని సేవకులందరూ ప్రయాసపడుతున్నారు. అపోస్తలులు అదే బోధించారు. ఇంకా శిశువా, నువ్వు ఎదుగుతున్నావా? నీ యొద్దకు వచ్చి నేను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నది గనుక నీకు అవమానం కలుగుకున్నట్లు నేను నిన్ను వివాహం చేసుకుని పెళ్లి చేసుకొనగా నీవు నా దానవైతివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎదగాలి ప్రియులారా. బలమైన ఆహారం, బలమైన భోజనం, అందమునిచ్చే భోజనం, ముఖము ప్రకాశించున్నట్లు చేయు భోజనం. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన గోధుమలు, కొండ తేనె, నూనె మనకు ఆహారంగా మార్చబడాలి. ప్రభువా, అలాంటి వాక్యం నాకు ఇవ్వయ్యా, అలాంటి భోజనం మాకు పెట్టయ్యా. మా సంఘములో సహవాసంలో నువ్వు చేయాల్సిన ప్రార్థన, దైవజనుడు అయ్యా రేపు బోధించబోతూ ఉండగా గోధుమలు లాంటి వాక్యం కావాలయ్యా, తేనె లాంటి వాక్యం కావాలయ్యా, నూనె లాంటి వాక్యం కావాలయ్యా. శనివారం అంతా ఏడవాలి, శనివారం అంతా ప్రార్థన చేసుకోవాలి. ఉదయానికి దైవజనుడికి గోధుమలు పంపిస్తాడు నీ కోసం, తేనె పంపిస్తాడు నీ కోసం, నూనె పంపిస్తాడు నీ కోసం. సంచుల్లో, గిన్నెల్లో, డబ్బాల్లో పెట్టుకొని వస్తాడు కోటానికి. దేవునికి స్తోత్రం. ఆ ఆల్టర్ దగ్గర నిలబడి గోధుమను ఆహారంగా, కొండ తేనెను ఆహారంగా, నూనెను ఆహారంగా దైవజనుడు పంచిపెడతా ఉంటే సంఘం బలం పొందుకుంటా ఉంటది. రాణి అగునంతగా అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. నేను ముగించబోతున్నాను దేవుని బిడ్డలారా. ఈ మాటలు శ్రద్ధగా మీరు ఆలకించినట్లయితే, ఇదిగో ఈ దినమున కొరింథీ సంఘంతో ఒక మాట అంటాడు, చదవండి చివరిగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు మీరు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అయ్యో, బలము చాలకపోయినందున అయ్యో మిమ్మల్ని పాలతో పెంచాను గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అయ్యో, మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కదా. మీలో అసూయ, కలహము ఉండగా మీరు శరీర సంబంధులై కారా? చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ తలపైకి ఎత్తండి ఒకసారి. గతంలో నేను మిమ్మల్ని దేంతో పెంచవలసి వచ్చింది? పాలతోనే పెంచవలసి వచ్చింది. ఎందుకంటే మీరు బలమైన ఆహారం తినుటకు మీకు వయస్సు రాలేదు. అయ్యో, మీరు శరీర సంబంధులుగా ఉంటే మీరు శిశువులే కదా, పిల్లలే కదా, పాలు త్రాగవలసిన వారే కదా. శరీర సంబంధులని దేన్ని బట్టి శరీర సంబంధులు అన్నాడు? అసూయ, కలహం. ప్రభునామములో ప్రకటిస్తున్నాను, ఇంకా క్రైస్తవుడిగా, విశ్వాసిగా, సేవకుడిగా, దైవజనుడిగా ఉండి అసూయ కలహాలుంటే వారు శిశువులే, వారు పిల్లలే.
అసూయ కలహాన్ని జయించగలిగితే, అసూయ కలహాన్ని పక్కన పెట్టగలిగితే, అసూయ కలహాన్ని తొలగించుకోగలిగితే వాళ్ళే ఎదిగినోళ్ళు. ఇప్పుడు అసూయ కలహం ఎవరిలో ఉందంటే వాళ్ళు ఎవరు? శిశువులు. ఏంట్రా పిల్లల్లా గొడవాడుకుంటున్నారు, ఏంటి చిన్న పిల్లల్లా గొడవాడుకుంటున్నారు ఏంటి అంటారు. వాళ్ళు శరీర సంబంధులు కాబట్టి బలమైన ఆహారం వారికి పెట్టకూడదు. పౌలు చూస్తున్నాడు సంఘాన్ని, వీళ్ళేంటి ఇంకా అసూయలు ఉన్నాయా, వీళ్ళకి ఇంకా కలహాలు ఉన్నాయా, ఏంటి శరీర సంబంధులుగా ఉన్నారు. శరీర సంబంధులు అందరూ శిశువులే. అసూయ కలహాలున్న సంఘాలని శిశువు సంఘాలే. నన్ను మన్నించండి, నన్ను క్షమించండి ప్రియులారా. సార్వత్రిక సంఘానికి ఇది ఉపదేశం. కలహములు ఉన్న, అసూయలు ఉన్న ఆది శిశువు సంఘం. అది ఎవరైనా సరే, హూ ఎవర్ దే మే బి, ఎంత పెద్ద డినామినేషన్ అయినా, ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చ్ అయినా, అది ఏమైనా సరే, అసూయ కలహములుంటే శిశువులు శిశువులు శిశువులే. బలమైన ఆహారం లేదు వాళ్ళకి, పాలుతో పెంచుతాడంట. మీరు శరీర సంబంధులైన మనుషులై ఉండగా మీరు శిశువులు పాలు త్రాగవలసిన వారే కదా అంటాడు కొరింథీ సంఘంతో. ప్రియులారా, ప్రభునామములో ప్రకటిస్తున్నాను, ఆ కొరింథీ సంఘం ఆత్మవరాలతో నింపబడిన సంఘం. ఆ కొరింథీ సంఘం భాషలతో విస్తారంగా మాట్లాడగలిగిన సంఘం, వరములతో నిండిన సంఘం. అయినా అసూయ కలహం ఉంది. శిష్యులే, శిశువులే. శిష్యులైతే ఇంకేముంది బాధ? శిశువులు, వాళ్ళు శిష్యులు కాదు, శిశువులు. శిష్యులైతే నెక్స్ట్ అయ్యేది అపోస్తులే కదా, నెక్స్ట్ అయ్యేది క్రైస్తవులే కదా. ఈరోజు దేవునితో మాట్లాడుతుంది ఏమిటంటే, అసూయ కలహములు ఉండగా శిశువే. కాబట్టి బలమైన భోజనం కోసం దేవుడు నీకు పెట్టగలడా? నిన్ను చూసినప్పుడు మేలు కీడులను వివేచించే జ్ఞానేంద్రియాలు నీకు వచ్చినాయి అని దేవుడు గుర్తుపట్టగలడా? దేవుడు నిన్ను చూచినప్పుడు నీకు పాలు కాదు, నీకు బలమైన భోజనం పెట్టాలని దేవుడు గుర్తుపట్టగలడా? హల్లెలూయా. దేవుడు నిన్ను చూచినప్పుడు శరీర సంబంధిగా కాక ఆత్మ సంబంధిగా నిన్ను చూడగలడా? ఆత్మ సంబంధులకి బలమైన ఆహారం. ప్రైజ్ ది లార్డ్. ఎదిగిన వారికి బలమైన ఆహారం, జ్ఞానేంద్రియముల చేత మేలు కీడును వివేచించగలిగిన వారికి బలమైన ఆహారం. అదే రాజభోజనం, అదే రాజు ఇంటిలోంచి పెట్టదగిన భోజనం. ఎస్తేర్ రాజభోజనానికి యోగ్యురాలు. అందుకే అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలములో పెట్టబడి తన తండ్రి అయినటువంటి మొర్దెకై చెప్పాడు, అమ్మాయి ఎస్తేరమ్మా, నీ వంశమును నీ జాతిని నువ్వు తెలియపరచొద్దు. ఎదిగిన పిల్ల కాబట్టి నోరు ఎట్టబడితేట మాట్లాడట్లా, నోరు వారేసుకోదు, నోరు కంట్రోల్గా ఉంటుంది. మేము వీళ్ళము, మేము వాళ్ళము అని చెప్పదు. చాలామందికి ముందే ఏం చెప్పుకుంటారంటే, మేము వాళ్ళమండి, మేము వీళ్ళమండి అని చెప్పుకుంటారు. వీళ్ళు అది గొప్పతనం అనుకుంటారు. కానీ ఎస్తేర్ తన జాతిని వంశమును తెలియపరచొద్దంటే తెలియపరచలా, ఎదిగినది. అందుకే రాజభోజనం కావాలి. రాజు నిర్ణయించిన లేక హేగే నిర్ణయించిన అలంకారము గాక వేరొకటి ఆమె కోరుకోలేదంట. అంటే ఆమె ఎదిగినది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు ఇప్పుడు శిశువు కాదండి, ఎస్తేరు ఎదిగినది కనుక రాజభోజనం ఆమెకు తగినది. మరి మిగతా వాళ్ళు కూడా భోజనం చేశారు, రాణి అయ్యారా? అవలా. ఎస్తేరు ముఖము ప్రకాశించేస్తుంది. ఎస్తేరు ముఖము రాజు చూడగా దయ పుట్టిందంట. మన ముఖము చూడగానే దయ పుట్టాలి. దేవునికి స్తోత్రం. స్త్రీలందరికంటే ఎస్తేరును చూచిన వారందరికీ రాజుతో సహా దయ పుట్టేసిందంట. రేపొద్దున యేసై పక్కన నిలబడినప్పుడు యేసై మనల్ని చూడగానే ఏం పుట్టాలి ఆయనకి అంటే, నీ ముఖంలో ఏం కలగాలి? ఆయనకు దయ కలిగేవి నీలో కనపడాలి. ఆయనకు దయ పుట్టించేవి విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ధైర్యం, పరిశుద్ధత, సమర్పణ, శ్రమలు పడటం, ఈ వైరాగ్యం అంతా నీ ముఖంలో కనపడాలి. అందుకు నీకు బలమైన భోజనం పెట్టబడాలి. రాణి అగునంతగా అభివృద్ధి పొందాలి. ఈ ప్రత్యేకమైన భోజనాన్ని, ఈ బలమైన భోజనాన్ని, రాజు ఇంటిలో నుండి పంపబడే భోజనం, ఎదిగిన వారికి పెట్టే భోజనం. ప్రభువా నాకు పెట్టయ్యా, ఇక శిశువుగా శరీర సంబంధిగా ఉన్నానేమో క్షమించు, పాలు త్రాగవలసిన స్థితిలో ఉన్నానేమో క్షమించు, నన్ను ఎదిగించు నాయన. అసూయ కలహములు నాకు లేకుండా నేను మారు మనసు పొందుతున్నాను, కృప నీవు క్షమించు నాయన అని దేవుణ్ణి అడుగుదామా? ఎక్కడి వారు అక్కడ మోకరించండి. ప్రభు సముఖంలో ఎక్కడి వారు అక్కడ దేవుని పాదాల దగ్గరికి రండి. ప్రభు క్షమించు నాయన, దయ చూపించు నాయన, కనికరించు నాయన. దేవా దేవా, ఎదిగిన అనుభవం మాకు కావాలి, ఎదిగిన వారిగా మేము ఉండాలి. ప్రత్యేకమైన భోజనం మాకు పెట్టండి.
గుడారపు భోజనం మాకు పెట్టండి, దేవదూత భోజనం మాకు పెట్టండి. ఏలియాకి దేవదూత భోజనం, యాజకులకి గుడారముల భోజనం, ఎదిగిన వారికి రాజు ఇంట్లో నుంచి భోజనం. అదే ఉపదేశం, సంపూర్ణులగుటకు సాగిపోయే ఉపదేశం. దేవా, ఆత్మ సంబంధులకు పెట్టే భోజనం నాకు కావాలి. ఇంకా శిశువుగా ఉంటే నాకు పాలే కదా తగినవి, ఎదిగితేనే కదా నన్ను ఆత్మీయంగా ఎదిగించయ్యా అని అడుగుదామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపు చేసి నీరు కట్టండి, ఆశీర్వదించండి. ఎదిగిన వారిగా దేవా, బలమైన భోజనము చేయుటకు తగిన ఆత్మ సంబంధులుగా మీరు కృపనివ్వండి. మేలు కీడులను వివేచించగలిగిన అభ్యాసము చేత వివేచించగలిగిన జ్ఞానేంద్రియములను పొందిన వారిగా కృపనివ్వండి. శిశువు స్థాయిని దాటి ఎదిగిన వారి స్థాయికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. అసూయ కలహాలు ఇంకా ఉండి శరీర సంబంధులుగా ఉన్నవారిని దర్శించి ఆత్మ సంబంధులుగా మార్చి వారికి బలమైన భోజనాన్ని పెట్టండి. ప్రేమ, ప్రభువానికి స్తోత్రాలు. నీ ప్రేమ వారికి ప్రకటించబడాలి. ప్రేమ బలమైన భోజనం, సమర్పణ గురించి బలమైన భోజనం, శ్రమపడుట బలమైన భోజనం, సహించుట బలమైన భోజనం, నిరీక్షణ, విశ్వాసం, ఈ బలమైన భోజనాలు మాకు పెట్టండి నాయన. రాకడకు సిద్ధపరచమని నీ పోలిక, నీ స్వరూపంలోకి మమ్మల్ని తీసుకుంటాం. మా ముఖములు నీ ఎదుటి నిలబడినప్పుడు ప్రకాశించున్నట్లు కృపనివ్వండి, కృషించినట్లు కనబడకుండా కృపనివ్వండి. ఒక ప్రకాశము మాకు దయచేయమని, గోధుమలతో, తేనెతో, నూనెతో మమ్మల్ని పోషించమని వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇలా వీక్షించిన ప్రతి ఒక్కరిని సీయోనులోంచి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం రాకడ వరకు మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి మన ముఖములు దేవదూత ముఖం వలె ప్రకాశించి క్రీస్తు స్వరూపం మన యందు కనపడి సూర్యుని వలె ప్రకాశించినట్లుగా సిద్ధపరచబడి యేసయ్య ఎదుట, యేసయ్య పక్కన నిలబెట్టబడుదుముగాక. ఆమేన్. మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడి పరిచర్యలో మహిమ పొందినందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరికీ వందనాలు ప్రియులారా. మరలా శనివారం లైవ్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని వాక్యాలు మనం ధ్యానిస్తూ ప్రార్థనాత్మతో ముందుకు సాగిపోదాం. ప్రభు ఆత్మ మనతో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తవ